అత్యధిక సబ్స్క్రైబర్లు కలిగినటువంటి వ్యక్తిగా పేరున్నటువంటి అలహాబాదియా వ్యాఖ్యల మీద సుప్రీంకోర్టు అయితే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తల్లిదండ్రుల శృంగారం మీద అనుచిత వ్యాఖ్యలు చేసి వివాదంలో చిక్కున్న యూట్యూబర్ రణవీర్ అలహాబాదియాని తీవ్రంగా మందలిస్తూనే సుప్రీంకోర్టు తనకు ఊరట కల్పించింది. ఈ విషయం మీద వివిధ రాష్ట్రాల్లో నమోదైన కేసుల అరెస్టుల మీద మంగళవారం తాత్కాలిక స్టే విధించింది. మీ వ్యాఖ్యలు కుమార్తెలు, సోదరిమణులు, తల్లిదండ్రులతో పాటు సమాజం అంతటిని సిగ్గుతో తలదించుకునేలా చేసిన మీ వక్రబుద్ధిని బయటపెట్టా. ఇది అశ్లీలత కాకపోతే మరేంటి? మీ మీద ఉన్న కేసులను ఎందుకు కలిపి విచారించాలి, ఎందుకు రద్దు చేయాలంటూ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఎస్ కోటేశ్వర సింగిల్తో కూడిన ధర్మాసనం అలహాబాదీ అని ప్రశ్నించింది. మీరు అంటే అలహాబాదీ ఇటువంటి మాటలతో ప్రచారం పొందాలని చూస్తుంటే బెదిరింపులతో పబ్లిసిటీ పొందాలని చూసేవాళ్ళు ఉంటారు. సమాజానికి కొన్ని విలువలు ఉన్నాయి, వాటిని మీరు గౌరవించాలి. వాక్ స్వాతంత్ర పేరుతో ఏది పడితే అది మాట్లాడే ఎవరికి లేదని మందలిచ్చింది. అలహాబాదీ వ్యాఖ్యల మీద మరో కేసు నమోదు చేయకూడదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. తదుపరి ఆదేశాలు జారీ అయ్యేంత వరకు అలహాబాదీ ఆయన తోటి ఇన్ఫ్లుయెన్సర్లు ఎటువంటి షోలను ప్రసారం చేయరాదని ఆదేశించింది. తన మీద నమోదైన వివిధ ఎఫ్ఐఆర్లను రద్దు చేయాలని అలహాబాదీ దాఖలు చేసిన అభ్యర్థుల మీద స్పందన తెలియజేయాలని కేంద్రాన్ని, మహారాష్ట్ర, అస్సాం ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. అలహాబాదీ తరపు న్యాయవాది మాజీ సీజే కుమారుడు అభినవ్ చంద్రచూడ్ మీద విచారణ సందర్భంగా ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. మీరు ఆయన వాడిన పదజాలాన్ని సమర్థిస్తున్నారా అంటూ జస్టిస్ సూర్యకాంత్ ప్రశ్నించారు.